ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामी इति नामिने नमाचार्यपदाय निताय कृपाप्रदायिने गौरकथदामदय नगरग्रामतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामी इति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्दा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे नारायणं नमस्कृत्य नमश्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण श्री राधे राधे राधे। హరే కృష్ణ మాతాజీ సెంట్ ప్రభుజీస్ అందరూ బాగున్నారా? హ్యాపీగా ఏకాదశి స్టార్ట్ చేశారా? హరే కృష్ణ. ఎస్, సో సంతోషంగా చేసుకోండి ఏకాదశి వ్రతము. Let me see how many hand raises have come. ఎన్ని వచ్చాయి? శ్రావణి మాతాజీ, జయశ్రీ మాతాజీ, సబితా ఘోష్ మాతాజీ. ఓకే, సో మనం సబితా ఘోష్ మాతాజీ కొత్తగా వస్తున్నారు కాబట్టి ఆమెకు ఒక ఛాన్స్ ఇద్దాము. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. మీరేం చెప్పాలనుకున్నారు? నియమాలు చెప్తారా, కథ చెప్తారా? మాతాజీ, నేను నాకంత క్లియర్ లేదు మాతాజీ, రెండు కూడా. ఈసారికి ఎక్స్క్యూజ్ చేయండి మాతాజీ. పర్వాలేదు, మీరు హ్యాండ్ రైస్ చేశారు మరి? లేదు, మీరు ఎవరు వ్రతం చేస్తున్నారని, ఫాస్టింగ్ చేస్తున్నారని అడిగారు కాబట్టి అప్పుడు నేను రేస్ చేశాను. నియమాలు చెప్తాను మాతాజీ. కాకపోతే చెప్పండి. నియమాల్లో ప్రొద్దున్నే లేచి స్నానం చేసేసి మంగళారతి చేసుకుని చాంటింగ్ చేసి మళ్ళీ నిర్జల ఉండేవాళ్ళు నిర్జల ఉండొచ్చును. ఒకవేళ హెల్త్ పర్మిట్ చేయకపోతే జలం తీసుకొచ్చును. మళ్ళీ అదంతా పూజ అయిపోయి స్వామికి నైవేద్యం అంతా పెట్టాక నీళ్లు తాగొచ్చును. లేకపోతే అది అలా కూడా కుదరదు అనుకుంటే ఫలాహారం తీసుకొచ్చును.
ఫలాహారం కూడా మనం స్వామికి కృష్ణకి ప్రసాదం పెట్టి అది గ్రహించాలి. అలా కూడా కుదరదు అనుకున్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ చాలా మందికి ఉంటాయి. వాళ్ళు ఆమ్, ఏకాదశి వ్రత ప్రసాదం ఉంటుంది కదా మాతాజీ, అది తీసుకోవచ్చును. అందులో స్పెసిఫిక్గా కుట్టు ఆట కాబట్టి కానీ, లేకపోతే సగ్గుబియ్యం సాబుదానా కానీ, వాటిలో ఆనియన్ గార్లిక్ అలాంటివి ఏం వేయకుండా, రైస్ ధాన్యాలు ఏం వేయకుండా, పప్పులు ఏం వేయకుండా వ్రతంకి వ్రత ప్రసాదంలా చేయాలి. అది చేసి ఒకసారి ఈవినింగ్లో ప్రసాదము గ్రహణం చేయొచ్చు, తీసుకోవచ్చు అనమాట. ఓకే మాతాజీ. చాంటింగ్ త్రూ అవుట్ చేస్తూ ఉండాలి. భగవద్గీత కానీ ఏవైనా బుక్స్ అవి చదవాలి. అన్నెసరీ చిట్ చాటింగ్ కానీ, ఎవరితో వేరే విషయాల్లో మాట్లాడడం కానీ, భౌతిక విషయాల్లో ఇండల్జ్ అవ్వడం కానీ ఈరోజు చేయకపోతే బాగుంటుంది. థ్యాంక్ యూ హరే సో కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ మాతాజీ. చాలా బాగా చెప్పారు. సో ఈ నియమాలన్నీ కూడా మనం పాటిస్తూ ఏకాదశి వ్రతం చేసుకోవాలి. థ్యాంక్ యూ సబితా మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మీరు ముందుకు వచ్చి మాట్లాడినందుకు. హరే కృష్ణ. ఇప్పుడు శ్రావణి మాతాజీ మీరు చెప్పండి. ఏకాదశి స్టోరీనా మాతాజీ? చెప్పండి. ఏకాదశి పేరు వచ్చేసి పుత్రద ఏకాదశి మాతాజీ. ఎవరికైతే పిల్లలు అబ్బాయిలు లేకుండా ఉంటారో, వైఫ్ అండ్ హస్బెండ్ ఈరోజు ఏకాదశి చేస్తే వాళ్ళకి అబ్బాయిలు పుట్టే ఛాన్స్ ఉంది. దేవుడి మీద ఎక్కువ పెట్టాలి, భగవన్ నామం ఎక్కువ చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి కృష్ణుడు వాళ్ళ కోరిక నెరవేరుస్తాడు. ఒకనప్పుడు ఒక రాజు ఉండేవాళ్ళు. ఆ రాజు పేరు వచ్చేసి మహాజిత్ మహారాజు. రాజ్యం పేరు వచ్చేసి మహిష్మతి రాజ్యం. ఆ రాజు వచ్చేసి చాలా మంచిగా చేసేవాళ్ళు. వాళ్ళ రాజ్యానికి అంత బాగా ఉండేది. కానీ ఆయనకు ఒకటే లోటు, కొడుకు లేరు అనేసి. ఆయనకి ఎందుకు అబ్బాయిలు లేరా అనేసి ఆయన బాధపడుతూ ఉంటే, వాళ్ళ రాజ్యంలో ఉండేవాళ్ళు అడవిలో మునులు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళేసి కనుక్కుంటాము అనేసి అంటారు. అక్కడికి వెళ్ళేసి ముని పేరు వచ్చేసి కోమాష మాతాజీ. లోమేష్ అనే ముని దగ్గరికి వెళ్ళేసి కలుస్తారు. అక్కడ కలిసినప్పుడు అక్కడ అడుగుతారనమాట, మాకు రాజ్యంలో ఉండే రాజుకి అబ్బాయిలు లేరు, తర్వాత ఎవరు పాలించాలి అనేసి మా రాజుకి అదొకటి దిగులైపోయింది అనేసి అడుగుతారు. అయితే ఆయన పూర్వ జన్మలో చేసింది ఏంటి అంటే, ఆయన ముందు జన్మలో వ్యాపారిగా ఉండేవాళ్ళు. ఆయన అన్ని ప్లేసెస్ తిరుగుతూ ఉండేవాళ్ళు. అక్కడ ఆయన ఒకసారి వెళ్తున్నప్పుడు నీళ్ళు దప్పిగేస్తే ఒక చెరువు దగ్గర వెళ్ళి నీళ్ళు తాగడానికి వెళ్ళారు. అప్పుడు ఆవు దూడ నీళ్లు తాగుతూ ఉంటే ఈయన వాటిని తోలేసి నీళ్లు తాగారు. అప్పుడు ఆయనకు పాపం వచ్చేసింది. అందుకనేసి ఆయనకు అబ్బాయిలు లేరు ఈ జన్మలో వచ్చేసి. అందుకనేసి అక్కడ ముని చెప్తారు, మీ రాజు ఇప్పుడు వచ్చే ఏకాదశి పుత్రత ఏకాదశి అది చేశారంటే అబ్బాయి పుడతారు అనేసి చెప్తారు. వీళ్ళందరూ వాళ్ళ ప్రజలందరూ వెళ్ళేసి రాజుకు చెప్పి, ఇలా చేస్తే మీకు అబ్బాయి పుట్టేది ఉంది అనేసి చెప్పారు, మీరు పోయిన జన్మలో ఇలా చేశారంట అనేసి చెప్పారు. అయితే రాజు సరే నేను ఏకాదశి చేస్తాను అనేసి అంటారు. మీతో పాటు మేము కూడా అందరము చేస్తాము అనేసి ప్రజలందరూ కూడా చేసి వాళ్ళ పుణ్యం కాస్త రాజుకే ఇస్తారు. ఎందుకంటే రాజు వాళ్ళందరికీ చాలా మంచిగా చూసుకోవడం, అన్ని బాగా చేస్తున్నారు అనేసి వీళ్ళు చేసిన పుణ్యము రాజుకి ఇచ్చేసి చేస్తారు. అలా వాళ్ళు చేసిన దానికి బాబు పుడతారు అనేసి స్టోరీ మాతాజీ. దాని పుత్రత ఏకాదశి అనేసి అంటారు. హరి బోల్ మాతాజీ. చాలా చక్కగా మాతాజీ, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. థ్యాంక్ యూ మాతాజీ. అది ఏం లేవమ్మా, మిస్టేక్స్ ఏం లేవు, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. సో వీళ్ళిద్దరు కూడా సబితా ఘోష్ మాతాజీ అండ్ శ్రావణి మాతాజీ హరి హరి బోల్ చాలా చక్కగా రివ్యూ చేశారు మనకి
ఏకాదశి రూల్స్ అండ్ ఏకాదశి వ్రత్ కథ ఈరోజు మనం వినాలి కాబట్టి విన్నాము. సో మీరందరూ కూడా పాటిస్తున్నారని అనుకుంటున్నాము. ఇంకొకటి, ఈరోజు మార్నింగ్ అటెండ్ అయిన వాళ్ళు ఒక ప్రత్యేకత చెప్పారు ప్రభుజీ. అది ఎవరైనా చెప్పగలరా? హ్యాండ్ రైజ్ చేయండి. ఇది ఒక్కటే కాకుండా ఇంకో ఫెస్టివల్ కూడా ఉంది ఈరోజు. అది ఏంటి అనేది మీకు తెలిస్తే హ్యాండ్ రైజ్ చేయండి. శ్రీదేవి మాతాజీ మీరు చెప్పండి. శ్రావణి హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. జూలన్ యాత్ర. జూలన్ యాత్ర దాని గురించి ఏమైనా తెలుసా మీకు? ఎస్ మాతాజీ, అదే వీళ్ళు రాధాకృష్ణ వాళ్ళకి అంటే ఐ మీన్ అందులో కూర్చొని నాకు అంటే పర్ఫెక్ట్ గా చెప్పడం రావడం లేదు. ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్. బట్ ఏంటంటే ఇలా మనం సేవ చేస్తూ ఉంటాం కదా మాతాజీ, ఎలా అయినా చేసుకోవచ్చు ఇంట్లో అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. అలాగే మనము గుడికి కూడా వెళ్తే ఇలా డెకరేషన్ అంతా చేసేసి జూలంలో రాధాకృష్ణని కూర్చోపెట్టి సేవ చేసుకోగలుగుతాము. ప్లస్ వీళ్ళు సఖీలు అందరూ ఉంటారు మాతాజీ దాంతో పాటు చేసుకోవడానికి. అది చేస్తే ఎంతో పుణ్యం అని కూడా చెప్పారు. అది మాతాజీ ఇంకా ఉన్నాయి పాయింట్స్, బట్ డైరీలో. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ. బాగా చెప్పారు మాతాజీ. జూలన్ యాత్ర అనేది ఈరోజు మొదలయ్యి పౌర్ణమి వరకు చేస్తారు. కొన్ని గుళ్ళల్లో 5 రోజులు చేస్తారు, 2 రోజులు 3 రోజులు అలా. ఎప్పుడు దాకైనా మనము 9th లోపల మనం ఇంట్లో కూడా జూలన్ యాత్ర చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక ఉయ్యాల వేసుకుని, ఉయ్యాలలు అమ్ముతారు కదా, అవి కొనుక్కొని లేదా మనం తయారు చేసుకోవచ్చు. వెరీ సింపుల్. ఏదో ఒక బాస్కెట్కి 2 అటు ఇటు తాళ్ళు కట్టేసి పైన ఏదైనా సపోర్ట్ తీసుకుని వేసుకుని అందులో లడ్డు గోపాల్ని కానీ రాధాకృష్ణుల ప్రతిమ ఉన్న ఫోటో ఉన్న పెట్టుకొని దీపాలు అవి పెట్టుకొని ఉయ్యాలు ఊపితే యాక్చువల్లీ రాధాకృష్ణ చాలా సంతోషించి, కృష్ణుడు చాలా సంతోషంగా ఉంటారంట. సో ఏ కోరిక కోరినా ఇస్తారు అని చెప్పారు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలా మనము జూలన్ యాత్ర కూడా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇందిరా బోయినా మాతాజీ, మీరు ఏమైనా ఎక్స్ట్రా పాయింట్స్ మీకు వస్తే చెప్పండి జూలన్ యాత్ర గురించి. సేమ్ మ్యాటరే మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాద్ ప్రణామ్. ఓకే, హరే కృష్ణ. సో థ్యాంక్ యూ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. సో ఈ విధంగా మనము 2 ఫెస్టివల్స్ ఈరోజు ఉన్నాయి. ఏకాదశి గురించి మనం చాలా డీటెయిల్గా చక్కగా చెప్పుకున్నాం. జూలన్ యాత్ర గురించి ఒక చిన్న పాస్ట్ టైం. హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు ఒకసారి చెప్పారు, నందనవనం ఫంక్షన్ అప్పుడు ఒకసారి చెప్పారు. అది మీకు చెప్తాను, మనం విందాం. సో అది కూడా ఒక వ్రతం లాంటిదే కాబట్టి చాలా మంచి స్టోరీ. అయితే ఈ శ్రావణ మాసం అనేది ఎలా ఉంటుంది, మనం బాగా వేడిగా ఎండ వైశాఖ మాసం నుండి నెమ్మదిగా ఇటు శ్రావణంలోకి వచ్చామన్నమాట. మధ్యలో ఇంకేం జ్యేష్ఠ మాసం ఉంటుంది, దాని తర్వాత వస్తుంది. సో ఆ ఎండ వేడి నుండి తొలకరి జల్లు చినుకులు పడేటప్పుడు అందరికీ కూడా వర్షంలో ఆడుకోవాలని అలా ఒక సరదా అనేది ఉంటుంది. సో రాధాకృష్ణుల యొక్క సరదా కూడా అలాగే ఉండేది. కాకపోతే ఈ సఖీలు ఉన్నారు కదా, వీళ్ళందరికీ చాలా మంచి సరదా ఉండేది. ఉయ్యాల ఊగాలి, కృష్ణుణ్ణి రాధాని ఊపాలి అనేది వాళ్ళకి. పూర్వకాలం ఎలా ఉండేదంటే పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ జూలాస్ అవి ఇవి చాలా వచ్చాయి. సో ఆ చెట్లకి పెద్ద పెద్ద తాళ్ళు వేసుకొని ఉయ్యాలలు తయారు చేసుకుని కట్టి మంచాన్ని కట్టేసి పూలతోని బాగా అలంకరించి రాధాకృష్ణుల్ని అందులో కూర్చోబెట్టి ఊపుదాము అని వాళ్ళు ఒక మంచి ప్లాన్ చేస్తారు, అందరు సఖీలు అనమాట. సో అన్ని రకరకాల పువ్వులు తెస్తారు, వేస్తారు. రాధారాణి ఏమో ఇంకా తయారవుతుంది రావడానికి, ఇక్కడ వచ్చి జూలన్ యాత్ర అదే ఇది సెలబ్రేషన్ అని చెప్తారు. ఆవిడ తయారయ్యే నిమగ్నంలో ఉన్నప్పుడు జూల అంతా తయారైపోతుందంట. చక్కగా అలంకరిస్తారు, తయారు చేస్తారు. ఒకసారి ఊపి చూస్తారు, కృష్ణుడు అక్కడ ఉన్నాడు వాళ్ళ మధ్యలో. అప్పుడు కృష్ణని కూర్చోబెట్టేసి అప్పటికి ఇంకా రాధారాణి రాలేదు కదా అని చెప్పేసి ఇంకొక ఎవరు పేరు విరజ అనే సఖీని కూర్చోబెడతారు అన్నమాట. అంటే రాధాకృష్ణులు కూర్చుంటే ఎలా ఉంటుందో ఎలా ఊపగలం, ఒక రిహార్స్ అనమాట. విరజాన్ని కూర్చోబెట్టి ఊపే సమయానికి నారదుడు వచ్చాడంట.
సో నారదుడు వస్తే మనకు తెలిసిపోతుంది కదా స్టోరీ ఎట్లాంటి మలుపు తిరుగుతుంది అనేది. మీకేమైనా తెలుస్తుందా లైట్గా? నాకు వీడియోలు కనిపించట్లేదు, మీరు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్. శ్రావణి ఒక్కరే ఆన్ చేశారు, చిరునవ్వు వస్తుంది ఆమె మొహం మీద. అంటే ఏంటి, నారదుడు వస్తున్నాడంటే ఏదో ఉంది అనేది, అంటే ఆ కథ మామూలుగా ఉండదు, కొంచెం మలుపు తిరుగుతుంది అని మనకి అర్థమవుతుంది. సో నారదుడు వస్తాడు, వచ్చి చూసేస్తాడు విరజాసఖి కృష్ణుడు ఊగుతున్నారు, చెలికత్తలు ఊపుతున్నారు, అంటే వేరే సఖీలందరూ ఊపుతున్నారంట. ఇంకా ఎలా ఉంటది చెప్పండి రాధారాణికి తెలిస్తే? చక్కగా నారదుడు నారాయణ 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 అనుకుంటూ రాధారాణి దగ్గరికి వెళ్ళేసి, అమ్మ నువ్వు ఇంకా ఎందుకు తయారవుతున్నావు, ఈ అలంకరణ అంతా ఎందుకు, ఆల్రెడీ కృష్ణుడు ఉయ్యాలలో వేరే సఖీతోని ఊగుతున్నాడు అని చెప్పేస్తాడు. చెప్పేసేసరికి ఇంకా రాధారాణి కోపం ఎలా ఉంటుందంటే కృష్ణుడి మీద, వీళ్ళందరి మీద చాలా, ఇంకా ఒక్కసారి కోపం వచ్చేసి ఉద్రేకం అయిపోతుంది. ఆ పూల జడ అంతా తీసేసి, నగలంతా పారేసి, అవి చేసి ఇవి చేసి, ఇంకా వీళ్ళందరికీ నారదుడు వచ్చి వెళ్ళగానే వాళ్ళకి తెలిసిపోయింది అన్న, వెళ్ళి వింటారు రాధారాణికి చెప్పేసిందని చెప్పి. ఇంకా రాధారాణి కోపాన్ని ఎవరు తగ్గించలేరంట. ఆ విరజ అనే ఎవరు ఆ గోపిక భయపడిపోయి నదిలాగా మారిపోతుందంట. ఇంకా రాధారాణి ఎటువంటి పనిష్మెంట్ ఇస్తుందో ఏమో అని చెప్పేసి. సో అలా ఆ తర్వాత కృష్ణుడికి 2-3 రోజుల్లో ఇంకా చాలా కాలం పట్టిందంట ఆమెని సర్ది చెప్పడానికి, అనునయించడం అంటారనమాట. అంటే ఆమెను లాలించడానికి, ముద్దు చేయడానికి, చెప్పడానికి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఉయ్యాల్లో వచ్చి వీళ్ళందరూ ఊగుతారనమాట. సో ఆ యొక్క జూలన్ యాత్ర అది ఆ విషయం నాకు గుర్తొచ్చింది. సో కృష్ణుడు కృష్ణుడు మనసులో ఎప్పుడు రాధారాణియే ఉంటుంది. ఇంకా రకరకాలుగా కూడా చెప్పుకుంటారు. కృష్ణుడు మథురాకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రాధారాణి చాలా సాడ్గా ఉంటుందంట. సో ఆ జూలన్ అనేది కృష్ణుడు వస్తాడు అని చెప్పేసి అంతా మళ్ళా తయారు చేసి రాధారాణిని మనము ఇలా సంతోష పెడదాము అని చెప్పేసి, వృషభానుడు రాధారాణి యొక్క తండ్రి. అతను ఎప్పుడైతే కృష్ణుడు ఇక్కడ నుండి మథుర నుంచి వెళ్ళిపోయారో అందరినీ చెప్తాడంట, మీరు కృష్ణ కృష్ణ అని నా కూతురికి కృష్ణుని ఎక్కువ గుర్తు చేయకూడదు, అందరు రాధే రాధే అనాలని. అందుకని బృందావనంలో అందరూ కూడా రాధే 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 అంటారు. హరిబోల్ అంటాం కదా మనం, ఎవరినైనా పిలవాలంటే హరే కృష్ణ హరిబోల్, అక్కడ అలా అన్నారు అనమాట, రాధే రాధే అని పిలుచుకుంటారు ఒకరికొకరు. సో అలా రాధాకి కృష్ణుడికి ఇష్టమైన జూలన్ యాత్ర వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇది చేస్తారు. ద్వారకాలో ప్రతి గుడిలో చేస్తారు, మథుర, ద్వారక, ఇంకా వృందావన్ అన్ని చోట్ల కూడా చేస్తూ ఉంటారు. పౌర్ణమి దాకా జూలన్ యాత్ర నడుస్తూ ఉంటుంది. మన ఇస్కాన్ టెంపుల్లో ఈ రోజు నుండి 5 రోజులు చేస్తారు. అండ్ మనం కూడా వెళ్ళొచ్చు జూలన్ యాత్రకి. మార్నింగ్ అరౌండ్ 10 నుంచి 1 వరకు, ఈవినింగ్ 4 నుంచి 8 వరకు అని టైమింగ్స్ ఇచ్చారు. అక్కడ వెళ్ళేసి మనం దర్శనం చేసుకుని, ఆ ఉయ్యాల కూడా మనకి తాడు ఉంటుంది ముందుకి, మనం ఊపడానికి ప్రయత్నం చేయవచ్చు. సో స్వర్గంలో ఉన్న రాధాకృష్ణులు ఫస్ట్ టైం ఊపినప్పుడైతే నిజంగా మనం స్వర్గంకి వెళ్ళాము అన్న ఫీలింగ్ వస్తుంది. సో చాలా బాగుంటుంది. ఆ ఫెస్టివల్ని మనము అందరం కూడా ఆస్వాదిద్దాం. ఇంట్లో కూడా మనము ఎలాగో జన్మాష్టమికి ఉయ్యాల అందరి ఇళ్లలో ఉంటుంది. సో అదే ఉయ్యాల్లో కావాలంటే మనం రాధాకృష్ణని పెట్టి కూడా మనము సెలబ్రేట్ చేసుకుని చక్కగా నైవేద్యం వండి పెట్టుకోవచ్చు అనమాట. రాధాకృష్ణులకి ఎక్కువ కూడా స్వీట్స్, పాల పదార్థాలు, పరమాణం ఇలాంటివి ఇష్టం. ఇవన్నీ ఏకాదశి ఫుడ్ కాదు, మనం తినకూడదు, కానీ భగవంతుడికి అర్పించవచ్చు. అర్పించి కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు తినండి, లేదా నాన్ ఏకాదశి డివోటీస్ చుట్టుపక్కల ఉన్నట్లయితే వాళ్ళకి పంచడానికి ప్రయత్నం చేయవచ్చు. హరే కృష్ణ. సో మై హంబల్ obeisances to all my gurus and Siksha gurus. ధన్యవాద్ ప్రణామ్ టు మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఇప్పుడు మనము భగవద్గీత యొక్క శ్లోకాలకి వెళ్దాం. హరే కృష్ణ. మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఏకాదశి గురించి కానీ జూలన్ యాత్ర గురించి అడిగితే అడగవచ్చు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ జాయినింగ్.
మీ దగ్గర పుస్తకాలు ఉంటే కూడా ఓపెన్ పెట్టుకోండి, మనకి ఈజీ అవుతుంది, మీరు చదవడానికి బాగుంటుంది. అర్థం కావట్లేదు వెళ్ళామని. స్క్రీన్ కనిపిస్తుంది అందరికీ? కనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. సో మనము ఇక్కడ దానివల్ల కష్టమవుతుంది, 11కి వచ్చేసాము. ఓకే, ఎన్నో శ్లోకం చెప్పుకోవాలి? హరే కృష్ణ. 18.58. ఎస్, నిన్న మనము ఏం చెప్పుకున్నాం? నిన్న 55 చెప్పుకున్నాము. సో హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్ లక్ష్మీ మాతాజీ. సో ఈ శ్లోకం చదవాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ. ఎవరు ఈరోజు? మనీషా మాతాజీయా, శ్రీదేవి మాతాజీ, ఎవరు అడుగుతారు? నేను చూసుకుంటా మాతాజీ. ఓకే, లక్ష్మీదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. 58వ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మచ్చితః సర్వదుర్గాని మత్ ప్రసాదత్ తరిష్యసి అదచ్చేతో మహంకారత్ న శోషసి వినంక్షసి. ఓకే, హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ సరిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదత్తరిష్యసి అత చేత్వమహంకారాన్ నశ్రోయసి వినగ్యసి. వినంక్ష్యసి. ఓకే, హరి బోల్. ఓకే, హరి బోల్. నెక్స్ట్ అనురాధ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదత్తరిష్యసి అధచేత్వమహంకారన్న శోష్యసి వినంక్ష్యసి. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు అనువాదం చదవండి. జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. అనువాదం. నీవు నా యందు చిత్తము గలవాడైనచో నా కృపచే బద్ధ జీవితపు ఆటంకములనన్నిటినీ అధిగమింపగలుగుదువు. కానీ నా మాట వినక అట్టి భావనతో గాక అహంకారముతో వర్తించినచో తప్పక నశించుతువు. ఓకే, కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. ఇంకెవరైనా చదువుతారా? అనువాదం నేను చదువుతా మాతాజీ. చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నీవు నా యందు చిత్తము గలవాడివైనచో నా కృపచే బద్ధ జీవితపు ఆటంకముల నన్నింటినీ అధిగమింపగలుగుదువు. కానీ నా మాట వినక అట్టి భావనతో గాక అహంకారముతో వర్తించినచో తప్పక నశింతువు. హరే కృష్ణ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఈ శ్లోకంలో లాస్ట్లో మనం చూసినట్లయితే వర్తించినచో అంటే అహంకారంతో వర్తించినచో తప్పక నశింతువు అని అన్నారు. అంటే మీకు అర్థమవుతుందా ఇక్కడ భగవంతుడు ఎప్పుడైనా శపించాడా? ఇక్కడ ఏ శ్లోకంలో అయినా? మనం ఇప్పుడు 18వ అధ్యాయంలోకి వచ్చేసాము. 17 అయిపోయినాయి, 18 కూడా 2 రోజుల్లో అయిపోతుంది. ఎక్కడైనా భగవంతుడు మనకి శపించినట్లు నశించిపోతాం అని ఏమన్నా చెప్పారా?
లేదు ఉంది కదా. సో ఇక్కడ కూడా అది అలా మనము అర్థం వేరేలాగా వస్తుంది. ఏ విధంగా వస్తుందంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ జననం మృత్యు, అదే జన్మ మృత్యు జరా వ్యాధిలో చిక్కుకుంటావు అని అర్థం అన్నమాట. దాంట్లో పడి నశించిపోతావు అని అర్థం, కానీ భగవంతుడు శపించినట్లు కాదు. చాలా సింపుల్ అన్నమాట. నీవు నా యందు చిత్తము కలిగిన వాడవైనచు అంటే ఎప్పుడు మనసులో కృష్ణుణ్ణి పెట్టుకొని ఉన్నట్లయితే మనకు ఫస్ట్ ఫియర్లెస్నెస్ అని చదువుకున్నాం. అంటే అసలు భయం అనేది ఉండదు. ఎటువంటి కష్టం మనకు వచ్చినా భగవంతుడే దాన్ని తీసేస్తాడు, ఏదో మార్గం చూపిస్తాడు అని మనకి ఒక గట్టి నమ్మకం వచ్చేస్తుంది కృష్ణ చైతన్యంలో వచ్చినట్లయితే. ఎందుకు వస్తుంది అంటే ఆయన యొక్క కృప మన మీద చాలా ఉంటుంది. బద్ధ జీవులు అని అన్నారు మనని. ఎందుకని బద్ధ జీవులు అని అన్నారంటే అపూర్ణ ఇంద్రియాలు అన్నీ మనకి అలా ఉన్నాయి కాబట్టి, పూర్తిగా ఏంటి అని మనకు తెలియదు కాబట్టి మనం బద్ధ జీవులం. కండిషన్డ్ సోల్స్ అన్నమాట మనం. అంటే ఒక కండిషన్ వరకే మనం ఉండగలుగుతాం. ఆ పైన మనం అనుకున్నా మనకి జరగదు. భగవంతుడు అనుకున్నదే జరుగుతుంది. అంటే ఒక చేతుల్లో మనము పచ్చి కీలు బొమ్మలం అన్నమాట. సో మనం అనుకున్న అన్నీ జరిగిపోతే మనమే భగవంతుడు. అవి జరగవు కాబట్టి మనని బద్ధ జీవులు అన్నారు. బద్ధ జీవులు అంటే బద్ధకమైన వాళ్ళు కాదు, అది కండిషన్ అన్నమాట. అంటే ఆ బద్ధం అయిపోయి ఉన్నాం మనం ఒకరి చేతిలో. బద్ధ జీవిత సమస్త ఆటంకాలు తొలగిపోతాయి, దాన్ని అధిగమిస్తాము అని అంటున్నారు. అంటే మనకి నిన్న ఒక మాతాజీ అడిగారు, బబితా మాతాజీ, మేము కృష్ణ చైతన్యంలో ఉన్నప్పటికీ కూడా కష్టాలు వస్తున్నాయి. కృష్ణ చైతన్యంలో వాళ్ళకే ఎక్కువ కష్టాలు వస్తాయి. మనం ప్రహ్లాదుడిని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని కష్టాలు అంటే ఇంకా అతనికి వేరే పని ఏముండదు. కష్టాలు వచ్చినప్పుడల్లా నమో భగవతే వాసుదేవాయ నమః అని అనుకుంటూనే ఉంటాడు. ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే సముద్రంలో పారవేస్తారు ఈ పిల్లవాడిని. నడుమ సముద్రం మధ్యలో ఉంటాడు కింద. ఆ వేరే జల జీవాలు ఉంటాయి కదా, అవన్నీ దగ్గరికి వస్తూ ఉంటాయి. మేము తినొచ్చా అని ఆలోచించే లోపల భగవతే వాసుదేవాయ అంటే వరుణదేవుడు. వరుణదేవుడు అంటే ఎవరు? మనకి వర్షాన్ని కురిపించేది, నీళ్ళని వరుణదేవుడు అంటారు. ఆ వరుణదేవుడు ప్రహ్లాదుని తీసుకుంటాడు. తీసుకొని, నాయన నీకు తెలుసా నువ్వు వాసుదేవ మంత్రంలో ఎంత నిమగ్నం అయిపోయావు అంటే నడి సముద్రంలో ఉన్నావు, నీ ప్రాణాలు ఆటంకంలో అంతా వాసుదేవుడే చూసుకుంటాడు అన్నట్టు ఆయన తపస్సు చేస్తూ ఉంటారు. అలా మనం కూడా పూర్తిగా కృష్ణ చైతన్యవంతుడు ఆ విధంగా ఉంటారు అని చెప్తున్నారు. కానీ బద్ధ జీవులన్నీ ఆటంకాలు తొలగిపోయి మనకి ఆ సమయంలో కష్టం అనిపిస్తుంది. కానీ మరి మరుసటి రోజు లేకపోతే మరుసటి నెలలోనో ఎప్పటికో ఒకసారి ఆ కష్టం మనకి తీరిపోవాల్సిందే. కానీ భగవద్గీత మనకు తెలిసిన తర్వాత కూడా మనం వినకుండా ఆచరించకుండా ఉన్నట్లయితే దాన్ని మనకి మిథ్యాహంకారం ఎక్కువైపోయింది అని అర్థం అన్నమాట. అంటే అహంకారం ఎక్కువైపోయినప్పుడు బుద్ధి నశించిపోతుంది. అవునా? మనం ఇది చెప్పుకున్నామా? హరే కృష్ణ. అహంకారం మనకి చాలా ఎక్కువైపోతుంది. ఎప్పుడు అంటే అన్ని నేనే అనుకున్నప్పుడు, అన్ని నేనే అనుకున్నప్పుడు అహంకారం ఎక్కువైతుంది. అహంకారం ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది? బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనసు కోరికలు ఎటు చెప్తే అటు వెళ్ళిపోయి తప్పులు చేస్తూ ఉంటాం అన్నమాట. తప్పులు చేసినప్పుడు ఇంకా భగవంతుడు ముఖం అటు తిప్పేసుకోవాల్సిందే, తప్పదు. ఇంకా ఆయన ఏ విధంగా హెల్ప్ చేస్తాడు? తప్పు చెయ్యొద్దు అన్నారు, తెలిసి చేస్తున్నాం మనం అటువంటి తప్పులు. అలాంటి సమయంలో మీరు ఇందులోనే పడి దొర్లుతూ జన్మ మృత్యు జరావాదిలోనే చుట్టుకొని పోతారు అనే దాన్ని నశించు అని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు అనమాట. సో ఇది చాలా సింపుల్ శ్లోకము. ఇక్కడ మనము వర్డ్ బై వర్డ్ మీనింగ్ మనం చూసినట్లయితే మీకు శ్లోకం చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మచ్చిత్తః, మత్ అన్న మమ అన్న ఏమని అనుకున్నాం మనం? ఏమంటున్నాడు కృష్ణుడు? మత్ అంటే నా అంటే కృష్ణుడు అన్నమాట. కృష్ణుడే ఏమనుకుంటున్నాడు? ఆయన పైన, నా పైన. చిత్తము అంటే మనస్సు. ఓకే, నాపై మనస్సు కలిగిన వాడిపై.
ఎస్ భగవంతుడు నాపై మనస్సు కలిగిన వాడవై, మచ్చిత్త అంటే నాపై మనస్సు కలిగిన వాడవై, సర్వదుర్గాణి అంటే సమస్త ఆటంకాలను. సో ఇక్కడ దుర్గాణి అని అన్నారు. సో అన్ని ఆటంకాలను మనం దుర్గామాత అని అనుకుంటాం కదా. దుర్గామాత ఏంటి అని అంటే ఆటంకాలు తొలగిపోతాయని మాత దగ్గరికి వెళ్తాం, తొందరగా పోతాయి అని వెళ్తాం. షీఈస్ హూ, ఎవరు దుర్గామాత? ఒక మాయ అనమాట. కృష్ణుడు ఫస్ట్ మాయను పంపిస్తాడు, వీళ్ళు మాయకు పడిపోతారా లేదా చూద్దామని చెప్పి. ఆ మాయకు మనం పడిపోయి మన కోరికలు తొందరగా తీరుతాయి అని చెప్పి మాయకి పూజ, దుర్గారాణికి పూజ చేస్తే ఆ కోరికలు తీరుతాయి. ఎందుకు తీరుస్తుంది మాతాజీ అంటే దుర్గారాణి భగవంతుడు చెప్పినట్టే వింటుంది. అర్థమవుతుందా? పార్వతి ఎవరు? కృష్ణుడు చెల్లెలు, అవునా కదా? కదా. సో పార్వతీమాత కృష్ణుడు చెప్పినట్టు వింటుంది. సో వీళ్ళ కోరికలన్నీ నువ్వు తొందరగా తీర్చమ్మా అని చెప్పి ఫస్ట్ మాయ వెళ్ళిపోతుంది, తెలుసు కదా మీకు. తర్వాత నరికేస్తాడు కంసుడు, మాయ వెళ్ళిపోతుంది దుర్గారాణి పైకి ఫస్ట్, తర్వాత కృష్ణుడు వస్తాడనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఏమంటున్నారు, సర్వదుర్గాణి సమస్త ఆటంకాలని తొలగించేస్తుంది అనమాట. తొలగించి కృష్ణుడి దగ్గరికి ఆమె తీసుకెళ్తుంది మనని. అది తథ్యం. అందుకే మనం చిన్న చిన్న కోరికలు తొందరగా తీర్చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నా ఉంటే ఆ డెమిగాడ్స్కి పూజ చేయొద్దని ఎవరు చెప్పలేదు. అంటే దేవీ దేవతలకి పూజ చెయ్యొద్దు అని కృష్ణుడు చెప్పలేదు. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పూజ అనేది కేటాయించారు. అవన్నీ చేసుకునే బదులు ఒక్క కృష్ణ మంత్రం చేసుకుంటే సరిపోతుంది ఈ కలియుగంలో, ఎందుకంటే మనకు పెద్దగా సమయం లేదు కాబట్టి అని మనం ఇది చేస్తున్నాం. ఇది చెయ్యొచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. సో అలా చేసుకుంటే మన ఆటంకాలన్నీ తొలగిపోతాయి అని మత్ ప్రసాదాత్ అని అంటున్నారు అనమాట. ఆటంకాలని అంటే ఆయన కృపచేత, ఆయన కృపచేతనే. ప్రసాదం అంటే ఏంటి? ఏదో భుజించే ప్రసాదం కదా, ఆయన యొక్క కృపకి పాత్రులైపోతాం అనమాట. మనం ఎప్పుడు భగవంతుడిని తలుచుకున్నప్పుడు ఆయన యొక్క కృపకి పాత్రులయ్యి ఆ తర్వాత తరిష్యసి అన్నారు, అంటే అధిగమించగలము. ఆ కష్టాల నుండి మనము వెలుపలికి రాగలము. అథ చేత, కానీ, అథ అంటే కానీ, చేత అంటే ఒకవేళ, సమయం వస్తుంది కదా. ఒక్కొక్కసారి మనం తెల్లారి మన శరీరం సహకరించదు, ఫస్ట్ జపం చేయం, ఆ తర్వాత ఈరోజు పూజ వద్దులే, ఆరతి వద్దులే అనుకుంటాం. అంటే ఎంత తేలిగ్గా చూడండి, ఇంటిల్లిపాదికి అందరికీ చేస్తాం, కానీ భగవంతుడిని మాత్రం పక్కకు పెడతాం. భగవంతుడు అర్థం చేసుకుంటాడులే నా శరీరం బాగలేదని. మరి మీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోరా మీకు బాగలేదని? వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు? వాళ్ళు కదా అర్థం చేసుకోవాల్సింది. ఇది చూడండి, మన మెంటాలిటీ అలా ఉంటుంది అన్నమాట. బద్ధజీవులకి మన యొక్క మెంటాలిటీ అంటే మన జీవితంలో ఇదే కరెక్టు అని మనం నిర్ణయం చేసుకుంటాం. కానీ ప్రొద్దున లేసి మనకి హెల్త్ బాగున్నా బాగోలేకపోయినా మనం పుంజుకుని ఫస్ట్ భగవంతుడా నీ సేవ నేను చెయ్యాలి అని మనం అనుకోవాలి. అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా మనం దేవుడికి దీపారాధన చేసుకుని ఇంత నైవేద్యం పెట్టగలిగే శక్తి మనకి ఆటోమేటిక్గా భగవంతుడే ఇస్తాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి మనం చేసుకోవచ్చు. సో మనం ఇలా కష్టపడుతుంటే భగవంతుడు చూడలేడు, కానీ ఇంటి వాళ్ళకి ఏం ఉండదు అట్లా. చాలా ఇంట్లో సహకరించరని కాదు, కానీ మనం ఎప్పుడు పొద్దున హిస్ గ్రేస్ గోవర్ధన్ ప్రభు కూడా అదే చెప్తున్నారు. పొద్దున్న లేస్తే మనం ఈ భోజనం టిఫిన్ ఏం కట్టాలని మాతాజీ ఆలోచిస్తే, మాతాజీ టిఫిన్ ఏం పెట్టిందో నాకు ఏం తినాలి అని వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి, అది చాలా కరెక్ట్. మనం అదే ఆలోచిస్తుంటాం ప్రజెంట్గా, మన కర్తవ్యం ఇదే అని. కానీ మన సనాతన ధర్మాన్ని మనం మర్చిపోతాం తొందరగా. కానీ అలా మర్చిపోవద్దు అని లాస్ట్ అధ్యాయంలో ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తూ ఉన్నాడు అనమాట. చెప్పుకుంటే మనం ఇలా చెప్తూ ఏమంటున్నారు, ఒకవేళ త్వం అంటే నీవు, మాం అంటే నేను, త్వం అంటే నీవు, అహంకారాత్ అంటే అహంకారంతో. విద్యాహంకారం ఆల్రెడీ ఉంది, మనకు పూర్వజన్మది వచ్చింది. ఇప్పుడు ఎంత ప్రాక్టీస్ చేసి ఏమి చేసినా కానీ అది కొంతవరకు మనకు ఉంటుంది అనమాట. అది కంట్రోల్ తెచ్చుకోవాలంటే మనం భగవంతుడినే శరణు వేడాలి. సో అహంకారంతో శ్రోష్యసి అని ఉంది ఇక్కడ. విననిచో, నేను ఏదైతే చెప్పానో
అది నీవు వినలేవు. అంటే ఇప్పుడు మనం భగవద్గీత చదువుతున్నాము, మనం కొంచెం వింటున్నాము, కొంచెం అర్థం చేసుకుంటాం. కానీ అజ్ఞానంలో ఉండే వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు అందులోనే ఉంటారు, వాళ్ళకి అదే కరెక్ట్, వాళ్ళకి అదే కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. కృష్ణుడు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళు ఆహ్వానించలేదు, గురువుని కూడా కృష్ణుడు పంపలేదు. సో అలా జరుగుతుంది. విననిచో వినక్ష్యసి అని అంటున్నారు. అంటే ఇక్కడ లాస్ట్లో వినంక్ష్యసి అని ఉంది, దాన్ని ఏమంటారంటే నశింతువు. అంటే నీవు ఈ భక్తిలో నశించిపోతావు, మళ్ళీ నువ్వు జన్మ మృత్యు జరావ్యాధి అనే చక్రంలోనే తిరుగుతూ ఉంటావని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు అనమాట. ఎవరికి చెప్తున్నారు? అర్జునుడికి చెప్తున్నాడు. ఆ తర్వాత అర్జునుడిని మాధ్యమంగా చేసుకొని మనందరికీ చెప్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు చూడు, అహంకారపూరితంగా వేదాల్లో ఏదో రాసున్నారులే వాళ్ళు చెప్పుకుంటారు, అది వాళ్ళకి మనకు కాదు అని ఎప్పుడు అనుకోకూడదు. అందరికీ చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. సో వీళ్ళు వినొచ్చు, వీళ్ళు వినలేదు అని ఏమీ లేదనమాట. సో అందరం మనం అర్థం చేసుకొని ఎక్కువగా కృష్ణుణ్ణి పూజించడానికి, తలుచుకోవడానికి చూసుకోవాలి. అంటే ఇక్కడ నేను చెప్పడము అని అంటే ఇండైరెక్ట్లీ భగవంతుడు ఏం చెప్తున్నారంటే గురువు చెప్తున్నారనమాట. యాక్చువల్లీ గురువు ఏం చెప్తున్నాడు? కృష్ణుణ్ణి పూజించుకోవాలి. ఇక్కడ గురువు అయ్యారు కదా అర్జునుడికి. కృష్ణుడు గురువా కాదా భగవద్గీతలో? రెండో అధ్యాయంలోనే శరణాగతి పొందాడు. నీవు నా గురువు, ఇప్పుడు నేను నీకు శిష్యుడను అని చెప్తే కృష్ణుడు ఒక మందహాసం చేసి, ఆహా నాయనా ఇప్పుడు నువ్వు దారికి వచ్చావా, సరే నేను ఇవన్నీ చెప్తానని చెప్పి అన్ని యోగాలు చెప్పుకుంటూ భగవంతుడికి ఎలా కనెక్ట్ అవ్వాలి అని చెప్తూ లాస్ట్కి ఈ విధంగా చెప్తాడు. సో కృష్ణ చైతన్యవంతుడు ఆంతరంగమున శ్రీకృష్ణునే ప్రేరేపింపబడి ఆధ్యాత్మికాచార్యుని చేత సమర్థింపబడుట చేత స్వేచ్ఛగా కార్యనిర్వహణ చేయగలడు. అంటే చాలా ఫ్రీడమ్ ఉంటుంది ఎప్పుడైతే మనం గురువుల యొక్క మాట వింటామో. ప్రొద్దున్నే మనం చక్కగా జపాసెషన్లో జపాసెషన్ 1 అది. సో అందులో మనం అన్ని కథలు వినేసాము. కీర్తన కూడా ఈరోజు కీర్తన చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి అయితే కంటిన్యూస్గా కీర్తన జరుగుతుంది ఎక్కడ గుళ్ళో. మార్నింగ్ 1 o'clock వరకు, ఈవినింగ్ కూడా 4 నుంచి 8 వరకు కీర్తన జరుగుతూనే ఉంటుంది. దర్శనం చేసుకొని ఉయ్యాలు ఊపేసి కాసేపు కీర్తనలో కూర్చుంటే ఇంకా మన జన్మ ధన్యమైంది అని అనిపిస్తుంది అనమాట. సో ఇలా మనం భగవంతుడిని, ఆచార్యుణ్ణి, అంటే ఆధ్యాత్మిక ఆచార్యుడు అంటే మన గురువు చేత సమర్థింపబడుట చేత స్వేచ్ఛగా మనము, అంటే మనకి ఏదైనా రాదనుకోండి పని, సో మనం అడగాలన్నమాట. ఈ సుడిగండంలో నేను పడిపోయాను, నాకు ఇటువంటి ఆటంకం వచ్చింది, ఏంటి నా యొక్క ఎలా నేను భగవంతుడి సేవ చేయగలను అని అడగాలి. అడిగితే అప్పుడు గురువులు మనకి ఒక దారి చూపిస్తారనమాట. మొన్న ఒక అమ్మాయి మన డివోటీ చాలా సేవ చేస్తుంది వచ్చి, కాకపోతే కొత్తగా జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినప్పుడు ఇంకా అందులో నిమగ్నం అయిపోయినప్పుడు ఒక్కొక్కసారి చాంటింగ్ కూడా అవ్వదు. అయితే చాంటింగ్ ఎలా చేయాలని చెప్తారు అంటే 2 గంటలు ఒక దగ్గర కూర్చొని చక్కగా ఒక తపస్సు చేసినట్లు, ఈరోజు చాంటింగ్ 7.5 minutes చేయమన్నారు కదా, స్పష్టంగా పలుకుతూ ఆ పలుకుల్ని చెవుల ద్వారా మనం విన్నంతలోనే మన మనసులోకి వెళ్తుంది అని చెప్తారు. ఆ విధంగా చాంటింగ్ చేయాలంటే 2 hours ఈజీగా పడుతుంది. 1 hour 45 minutes అంటేనే మనం కొంచెం ఫాస్ట్గా చేసినట్లు. సో అలా చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్తారు. అలాంటి చాంటింగ్ అవసరం లేదమ్మా, నువ్వు ఇప్పుడు అందులో ఇరుక్కున్నావు కాబట్టి నువ్వు ఎప్పుడు చాంటింగ్ రింగ్ ఉంటుంది కదా అది పెట్టుకో. ట్రామ్లో వెళ్ళేటప్పుడు, అంటే దీన్ని ఏమంటారు, నేను ట్రామ్ అంటున్నాను, లోకల్ ట్రైన్స్, వాట్ ఈస్ దట్ కాల్? సో అందులో వెళ్తూ ఉంటారు కదా, బస్లో వెళ్ళినా ఏదో ఒక ట్రాన్స్పోర్ట్లో మీరు వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా మీరు కౌంట్ చేసుకోవచ్చు. సో ఆ కౌంటింగ్ 18 రౌండ్లు అవుతున్నాయా లేదా అదే చూసుకోండి. ఆ ప్యూరిఫికేషన్ అనేది మీకు ముందుకు అదే వస్తుంది అని ఒక సలహా ఇచ్చారనమాట ప్రభు, అంటే గురువు. అప్పుడు అమ్మాయి నవ్వు షీస్ హ్యాపీ, ఏదో ఒక రకంగా నేను 18 కంప్లీట్ చేసుకోగలుగుతున్నాను. లేకపోతే పెండింగ్, ఈరోజు 5 పెండింగ్, నిన్న 4 పెండింగ్, ఆ ముందు 10 పెండింగ్. అంటే ఏకాదశి అందుకే కేటాయించారు అని కొందరు చెప్తూ ఉంటారు ఆచార్యులు. ఏకాదశి రోజు అన్నీ క్లియర్ చేసుకోవాలని, అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడము,
మనకి చాలా అవసరం ఈరోజు. సో చాంటింగే చేసుకున్నట్లయితే భగవంతుడికి చాలా దగ్గరగా ఉంటాము అని చెప్తూ ఉంటారనమాట. సో ఎప్పుడైనా మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా గురువుల్ని సంప్రదించడానికి మనం ప్రయత్నము చేస్తూ ఉండాలి. హరే కృష్ణ. సో ఇది గురువు ద్వారా కృష్ణుని మనం ఏ విధంగా చేరుకుంటామో, మనం కృష్ణుని ఎప్పుడు తలుచుకున్నట్లయితే కృష్ణుని చేరుకోవడం చాలా ఈజీ, ఆటంకాలన్నీ తొలగిపోతాయి. లేదు అంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధిలోనే మనము చిక్కుకొని ఉంటాము అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకాలు చెప్తున్నారు. హరే కృష్ణ. మీకు ఏదైనా వర్డ్ అర్థం కాలేదా, లేకపోతే ఈ శ్లోకంలో ఏదైనా కష్టమైంది ఉందా అని అంటే మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీ డౌట్స్ క్లియర్ చేయడానికి అడగవచ్చు. హరే కృష్ణ. సో ఇక్కడ ఈ శ్లోకం మనం ఎలా చదువుతామంటే, మచ్చిత్తాః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి అత చేత్వామహంకారాన్న శోష్యసి వినంక్షసి అని అన్నారు. సో నీవు నా యందు చిత్తం గలవాడైనచో నా కృపచే బద్ధ జీవిత ఆటంకాలన్నింటినీ అధిగమింపగలుగుతూ, కానీ నా మాట వినక అట్టి భావనతో గాక అహంకారంతో వర్తించినచో తప్పక నశింతువు. సో భాష్యం ఎవరైనా చదువుతారా? భాష్యం. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. సూర్యకళ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. మాతాజీ నెక్స్ట్ పిలవాలా? నెక్స్ట్ పిల్లు. అరుణ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యమా మాతాజీ? ఎస్. సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడు. బుక్లో చదువుతాను. సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడు తన భౌతిక జీవితమునకు సంబంధించిన ధర్మముల నిర్వహణను గూర్చి అనవసర చింతను కలిగి ఉండు. అట్టి చిత్తరాహిత్యమును మూర్ఖుడైన వాడు ఏ మాత్రము అవగాహన చేసి కొనజాలడు. కృష్ణ చైతన్యమున వర్తించు వానికి శ్రీకృష్ణ భగవానుడు ఆప్తమిత్రుడగును. దేవాది దేవుడు తన మిత్రుని సౌఖ్యమును గూర్చి ఎల్లప్పుడూ ఆలోచించును. దినమునకు 24 గంటలు భగవానుని ప్రీతి కొరకై భక్తితో కర్మనందరించు అతనికి ఆ దేవాది దేవుడు తనను తాను సంపూర్ణముగా కొనును. కనుకనే దేహాత్మ బుద్ధిచే ఎవరిను ప్రెడత్రోవ పట్టరాదు. భౌతిక ప్రకృతి నియములకు లేక కర్మ ఫలములకు తాను అతీతుడనని స్వేచ్ఛగా వర్తింపవచ్చునని ఎవరును తప్పుగా భావింపరాదు. వాస్తవమునకు ప్రతి ఒక్కరూ కఠినమైన ప్రకృతి నియములకు లోబడియే ఉందురు. కానీ కృష్ణ చైతన్యమునందు కర్మను అనుసరించినంతనే మానవుడు ముక్తుడై భౌతిక క్లేశముల నుండి విడివడగలడు. కృష్ణ చైతన్యమునందు వర్తించని వాడు జన్మ మృత్యు సాగరం అనేది సుడిగుండమున తప్పగా చిక్కుకొని నశించుచున్నట్లుగా ప్రతి ఒక్కరూ గుర్తింపవలెను. బద్ధ జీవులెవరును తగినదేదో చేయువానిదేదో వాస్తవముగా ఎరుగుజాలరు. కృష్ణ చైతన్యముతో వర్తించువాడు అంతరంగమున శ్రీకృష్ణుచే ప్రేరేపింపబడి ఆధ్యాత్మిక ఆచార్యుడై చే సమర్థించబడుచుందున స్వేచ్ఛగా పనిచేయగలుగును. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు 18.61 చెప్పుకున్నాము. అది చాలా చిన్నది. ఎస్. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రాద్రూఢాని మాయయా. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములందు మానుడై ఉండి భౌతిక శక్తి యంత్రంపై ఆసీనులైనట్లునున్న సర్వజీవుల గతులను నిర్దేశించుచుండును.
సో హరిబోల్. ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే అర్జునుడికి పరమపురుషులు ఎల్లరి హృదయం నందు విరాజ అంటే పరమపురుషుడు అంటే ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. పురుషోత్తమ యోగంలో మనం తెలుసుకున్నాము. పరమ పురుషుడు అంటే పురుషోత్తముడు ఎల్లరి హృదయంలో ఉన్నాడా పరమాత్ముడు మన హృదయంలో? అదే చెప్తున్నారు. రాజమానుడై ఉండి ఏం చేస్తున్నారు? భౌతిక శక్తి యంత్రంపై ఆశీలునైనట్లు. అంటే భౌతిక చక్రం అంటే ఏంటి? భౌతిక చక్రం అంటే ఏంటి? ప్రకృతి త్రిగుణాల్ని భౌతిక శక్తి అని అంటారు. ఆ యంత్రాలు అన్నమాట అవన్నీ. ఆశీలునైనట్లున్న సర్వ జీవుల గతులను నిర్దేశించుచుండును. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఏం చేయట్లేదు అనేది చక్కగా ఒక సీట్ వేసుకొని కూర్చున్నట్లు. కానీ మనకి మామూలుగా అన్ని బొమ్మల్లో ఎక్కడైనా భగవంతుడు చతుర్భుజ ఆకారంలో మన హృదయంలో ఉంటారు, అంటే నిలబడే ఉంటారు అని చూస్తూ ఉంటాం మనం. స్క్రిప్చర్స్లో అలా ఇస్తారు. కానీ ఇక్కడ ఆసీనులై అంటే చక్కగా ఒక సీట్ వేసుకుని కూర్చుని మన తప్పుడు లెక్కలు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా మనకి ప్రతి ఒక్కరి జీవిలో ఉండి అవన్నీ కూడా ఆయన లెక్కలేస్తూ నిర్దేశించుచుండును అని చెప్తున్నారు. మన పూర్వ కర్మలేంటి, ప్రస్తుత కర్మలేంటి. ఒక్కొక్కసారి పూర్వ కర్మలు చాలా మంచివి చేసి ఉంటాం మనం. మంచివి చేస్తున్నప్పుడు మనం ఒక్కోసారి శంఖం ఎలా ఉంటుందంటే ఒకలాంటి డౌట్. ఒక్కొక్క విషయంలో మనకి గుడికి వెళ్ళామనుకోండి, దర్శనానికి ఇంత లేట్ అవుతుందేమో, ఇంటికి వెళ్ళాలేమో, ఇలాంటి ఏవేవో మనకి జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మనకి ఏదో మంచి గిఫ్ట్ ఇచ్చేది ఉంది భగవంతుడికి తెలిస్తే, పూర్వజన్మ సుకృతంతో ఆయన మందహాసం చేసుకుంటూ ఉంటాడు. అది మనం గమనించుకోవాలన్నమాట. మనం ఎప్పుడైతే వరీడ్గా ఉంటామో సడన్గా ఒక మంచి గిఫ్ట్ వస్తుంది. అవుతుందా మీ లైఫ్లో కూడా ఎప్పుడైనా? హరే కృష్ణ. అవుతాయి కదా. ఏమవుతాయి? సడన్ గా మనము ఒక విచారంలోంచి ఒక షూటప్, ఒక షాకింగ్ న్యూస్ లాంటి మంచి న్యూస్లు కూడా మనకి వస్తుంది. ఒక పిల్లవాడి మంచి మార్కులు తెచ్చుకోవడము, పాస్ అవ్వడము, ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడము, లేకపోతే సడన్ గా పెళ్ళి చాలా కష్టంగా కుదరట్లేదు అనుకున్నది సడన్ గా ఓకే చెప్పుకొని కుదిరిపోవడం, ఇలాంటి ఎన్నో షాకింగ్ న్యూస్లు వస్తాయి కదా మనకి. అండ్ డివోటీస్ వచ్చి ఒక మంచి ప్రసాదం ఇవ్వడము, ఇంటికి ఒక పోస్ట్లో ప్రసాదం వస్తే కూడా మనకి ఒకలాంటి షాకే అది, సడన్గా జరిగింది కాబట్టి. సో ఇలాంటివి సంతోషకరమైనవి కూడా మనకి జరుగుతూనే ఉంటాయి. ఎందుచేత అనంటే భగవంతుడు లెక్కలు రాసుకుంటూ ఉన్నాడు పూర్వజన్మలో. ఇంతకుముందు మనము ఒక రాజు కథ చెప్పుకున్నాం కదా, ఆయనకి కొడుకులు ఎందుకు పుట్టలేదు అంటే పూర్వజన్మలో దూడకి నీళ్లు ఇవ్వకుండా పక్కకి తోలేశాడు కాబట్టే అతనికి ఆ శాపించలేదు అసలు అవి, కానీ చాలా దహార్తితో ఉన్నాయి అవి. సో గోవుని అలా చిన్నవి కూడా మనం చేయకూడదు అనమాట. గోవు అంటే పూజనీయం అనమాట. మనం భగవంతుడికి ఎలా పూజ చేస్తాం, గోవులకి కూడా మనం అలాగే పూజ చేయాలి. సో అది ఆ పాపం అనేది భగవంతుడు హృదయంలో ఉండి లెక్క కట్టాడు కాబట్టి ఈ జన్మలో, కానీ ఆ పాపం పోగొట్టేది కూడా మళ్ళీ భగవంతుడే ఇచ్చాడు ఆ ఋషి ద్వారా. కొన్ని సంవత్సరాల ప్రారంధం అయిపోయిన తర్వాత మళ్ళీ అతనికి ఆలోచన వచ్చింది. ఆ రాజ్య ప్రజలకి అటువంటి ఆలోచన వచ్చి వెళ్ళి ఆ లోమా మహర్షి దగ్గరికి వెళ్ళి చక్కగా ఉపాయం తెలుసుకుని ఈ యొక్క ఏకాదశిని చేసి పుత్రుడిని స్వీకరిస్తారు. అంటే పుత్రుడు ప్రసాదంలాగా వాళ్ళకి దొరుకుతాడనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నారు, అర్జున పరమపుష్పుడు ఎల్లరి హృదయాల్లో విరాజమానుడై భౌతిక ప్రకృతి యంత్రముపై ఆసీనులై సర్వజీవుల గతులను నిర్దేశిస్తుండును. సో గతం ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఇప్పుడు ఏంటి అనేది భగవంతుడు చక్కగా చూస్తున్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్ తీసుకున్నట్లయితే ఈశ్వర అంటే దేవాది దేవుడు, సర్వభూతానం ఇది మనకు తెలిసిందే, సర్వజీవుల యొక్క హృద్దేశే అంటే హృదయ స్థానంలో, అర్జున ఓ అర్జున తిష్టతి అంటే నివసిస్తూ, భ్రామయాన్ తిరుగుతున్నట్లు చేయను అంటే మనకి చుట్టూ ఏదో తిరుగుతున్నట్లు మనకి కనిపిస్తుంది. సర్వభూతాన్ని జీవులందరినీ, యంత్ర ఆరూఢాని
యంత్రంలో ఊహించబడిన వారి వలె మాయయా భౌతిక శక్తి మాయచే. సో భౌతిక శక్తి మాయచే మనకు అట్లా ఇమాజినేషన్ వస్తుందన్నమాట. మనం ఏదో తిరుగుతూ ఉన్నాము, అంతా మనమే చేసేసుకుంటున్నాం అనేది. కానీ భగవంతుడు తిష్ట వేసుకుని కూర్చుని మన లెక్కలన్నీ రాస్తూ ఉన్నారు అని చెప్తున్నాడు ఇక్కడ. దానివల్లే మనకి చిన్న చిన్న కష్టాలు అనేది వస్తాయి. ఎప్పుడైతే భగవంతుడిని తలుచుకున్నామో ఆ కష్టాలు కూడా మనకి వెళ్ళిపోతాయి అని చెప్తారు. సో ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి, వరుసగా శ్లోకము, అనువాదము, భాష్యము. హరే కృష్ణ. లక్ష్మీదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే ఈశ్వరం సర్వభూతానాం హృదయేన తిష్టతి. బ్రాహ్మ్యాన్ సర్వభూతాని ఎంత రూఢాని మాయయా. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. నెక్స్ట్ జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఆమె హ్యాండ్ రైస్ కాదేమో, ఇందాక ఉండొచ్చు, వేరే వాళ్ళకి వెళ్ళండి. ఓకే మాతాజీ. ఇంద్రబోయిన మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. అనువాదం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములందు నిరాజమానుడయ్యుండి భౌతిక శక్తి యంత్రముపై ఆసీనులైనట్లుగా నున్న సర్వజీవుల గతులను నిర్దేశించుచుండును. థ్యాంక్ యూ మాతాజీ. హరే భాష్యం కూర్చోదండి. ఓకే మాతాజీ. భాష్యము. అర్జునుడు పరమ జ్ఞాత కాడు. యుద్ధము చేయుట లేదా యుద్ధము చేయకుండుట ఎనడి అతని నిర్ణయము కేవలము అతని పరిమిత జ్ఞానము పైనే ఆధారపడి ఉన్నది. జీవులు సర్వజ్ఞులు కారని శ్రీకృష్ణ భగవానుడు బోధించి ఉన్నాడు. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు తానే స్వయముగా సర్వాంతర్యామిగా జీవుల హృదయములందు నెలకొని వారిని నిర్దేశించుచుండును. శరీరమును మార్చిన పిమ్మట జీవుడు తన పూర్వ కర్మలను విస్మరించును. కానీ భూత భవిష్యత్ వర్తమానములను ఎరుగు పరమాత్మ జీవుని కర్మములన్నిటినీ సాక్షిగా నిలిచియుండును. కనుకనే జీవుల కర్మలన్నీయు ఆ పరమాత్ముని చేతనే నిర్దేశింపబడును. జీవుడు తనకు అర్థమైన వానిని పొంది పరమాత్మ నిర్దేశమున భౌతిక శక్తిచే సృజింపబడిన దేహమున కొనసాగుచుండును. ఆ విధముగా జీవుడు ప్రత్యేక విధమైన శరీరమున ప్రవేశపెట్టిబడనంతనే ఆ దేహమునకు అనుగుణముగా వర్తించవలసి వచ్చును. అధిక వేగముతో ప్రయాణింపగల మోటారు వాహనములో కూర్చున్న వ్యక్తి అల్ప వేగము గల వాహనములో కూర్చున్న వ్యక్తి కంటే అధిక వేగముతో ప్రయాణించును. ఆ రెండు వాహనముల యందలి చోదకులు అంటే జీవులు సమానులే అయినను వారి ప్రయాణ వేగములు వేరుగా నుండును. అట్లే పరమాత్మని ఆజ్ఞను అనుసరించి జీవుడు తన పూర్వ ఇచ్ఛానుసారము వర్తించుటకు అనుగుణమైన ప్రత్యేక దేహమును భౌతిక ప్రకృతి ఏర్పాటు చేయుచుండెను. జీవుడు స్వతంత్రుడు కాడు. కనుక ఏ జీవుడును తాను స్వతంత్రునని దేవాది దేవునిపై ఆధారపడుట లేదని భావింపరాదు. జీవుడు సదా భగవానుని నియంత్రణకు లోబడియే యుండును. కనుకనే శరణాగతి అనున్నది మానవుని ధర్మము. అట్టి ఈ బోధన తదుపరి శ్లోకం నందు చేయబడినది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ, బాగా చదివారు. అయితే ఇక్కడ మనకి ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారు. ఏంటి అంటే ఇక్కడ చూడండి, అనుగుణంగా వర్తింపవలసి అధిక వాహనం కూర్చుని వ్యక్తి కంటే అధిక వేగంతో ప్రయాణించును. ఈ రెండు వాహనాల యందు చోదకులు జీవులు సమానులే అయినను వారి ప్రయాణ వేగం వేరుగా ఉండును. అట్లే పరమాత్ముని ఆజ్ఞాన్ని అనుసరించి జీవుడు తన పూర్వ ఇచ్ఛానుసారం వర్తించుటకు అనుగుణమైన ప్రత్యేక దేహం భౌతిక ప్రకృతి ఏర్పాటు చేయబడును. జీవుడు స్వతంత్రుడు కాడు. ఇది మనం ఇందాక శ్లోకంలో కూడా మనం చెప్పుకున్నాము. మనకి ఎటువంటి స్వతంత్రం లేదు, అందుకే బద్ధ జీవనము అని అంటారు అనమాట. సో మనం ఏదో అంత ఫ్రీడమ్ ఉంది అని అనుకో, ఎప్పుడైతే మనం పూర్తి భక్తులు అవుతామో మంచి స్వేచ్ఛ ఉన్నట్లు, అంటే మనకి ఏమీ వరీస్ ఉండవు. అప్పుడు మనం ముక్తిలో ఉంటాం. ముక్తి అంటే ఏంటి? ముక్తి అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడమా, వేరే మీనింగ్ ఏమైనా ఉందా? భగవంతుని దగ్గరికి వెళ్ళిపోవడం మాతాజీ. కాదు,
కరెక్ట్గా చెప్పండి. రోజు చెప్పుకుంటున్నాము. ముక్తి అజ్ఞానం నుంచి తొలగించుకోవడం. అజ్ఞానం నుంచి తొలగించుకోవడము కాదు. భగవంతునితో దగ్గరగా ఉండడం. భగవంతునికి కాదు. శ్రీదేవి అంగార మాతాజీ కానీ పంపాపాల్ మాతాజీ మీరేమైనా చెప్పగలరా? అంటే మనని మనం తెలుసుకోవడం, సెల్ఫ్ రియలైజేషన్. అది కరెక్ట్. అది కానీ ఎగ్జాక్ట్గా ఏంటి? ఇంకా 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 దగ్గరికి రావచ్చు. భగవంతుని సేవలో ఉండడం, ముక్తి పొందడం. ముక్తి అంటే ఏంటి అని అడుగుతున్నాను నేను. భగవంతుని స్మరిస్తూ ఉండడం, సరెండర్ అవ్వడం కృష్ణుడికి. ఇంకా ఇంకేమైనా హ్యాండ్ రైజెస్ వచ్చాయి దేనికోసం? అది చదవడానికా? అవును మాతాజీ, అది చదవడానికి హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే. లక్ష్మీ జగదీష్ మాతాజీ మీరేమైనా చెప్పగలరా? ముక్తి అంటే ఏంటి? అస్సలైన ముక్తి అంటే ఏంటి? గోలోకం చేరడం మాతాజీ. కాదు. మనం చాలా సార్లు చెప్పుకున్నామమ్మా. మనం మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తకుండా శుద్ధ భక్తి కలిగి ఉండటమా మాతాజీ? కృష్ణుని పైన భక్తి ఉండాలి. హరే కృష్ణ. శుద్ధ భక్తుడు చేసేది. హరే కృష్ణ మాతాజీ. ఎవరు చెప్పండి? అరుణా మాతాజీ. అరుణా మాతాజీ. హరిబోల్ మాతాజీ. శుద్ధ భక్తుడు ఏం చేస్తాడు? నేను ఎప్పుడైనా నేను భగవంతుడిని చేరాలి అని ఎప్పుడు అనుకోడు. భక్తి యొక్క సేవ చేస్తాడు. ముక్తి అంటే బాహ్య ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచంలో కోరికల నుండి బయటపడిపోయేదాన్ని ముక్తి అంటారు. ఇది చాలాసార్లు మనం చెప్పుకున్నాం. థర్స్డే చాలా ప్రత్యేకంగా చెప్పాను నేను. ఇది నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే ఆ నెక్టర్ ఆఫ్ డివోషన్ లో కూడా వస్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ రిపీట్ చేశాను నేను. ముక్తి అనే పదం ఏంటంటే భౌతికంగా అన్నిటినీ వద్దనుకోవడము, కోరికల నుండి దూరంగా వెళ్ళిపోయి భగవంతుణ్ణి ధ్యానించేదే ముక్తి. అలాంటి స్వతంత్రం మనకు వస్తుంది భక్తి బాగా చేస్తే. శుద్ధ సత్వ ఆ భక్తి అనేది మనకి వస్తుంది. ఇప్పుడు మనం సాధకాలమే, కానీ ముక్తి లభించాలంటే శుద్ధ సత్వత్వం మనకి ఉండాలి. అటువంటి గురువుల్ని మనము వాళ్ళని పట్టుకుని ప్రేరణ తీసుకుని మనము భగవంతుడికి ప్రార్థన అనేది చేయాలి, సేవ అనేది చేయాలి. మీరు చెప్పే ఆన్సర్లన్నీ కరెక్టే, భగవంతుడికి సేవ చేయాలి. కానీ భగవంతుడిలో ఐక్యం అయ్యేది అనేది చాలా తప్పు. గోలోకం వెళ్తామా వెళ్ళమా అది వేరే విషయం. సో ముక్తి లభించడం అంటే ఇక్కడ మనము స్వతంత్రం లభించడము అని మనకి అర్థం అన్నమాట. దేని నుండి స్వతంత్రం అంటే భౌతిక ప్రపంచం నుంచి మనము దూరంగా ఉండడము. అక్కడే ఉంటూ కూడా అక్కడే ఉంటాం మనం, కానీ కృష్ణుడిని సెంటర్ చేసుకొని అన్నిట్లో కృష్ణుడిగే మనము బాధ్యత, భగవంతుడే చూసుకుంటాడు అని వదిలేయడం అన్నమాట. అన్ని పనులు చేసుకోవాలి, విద్యుత్ ధర్మాల్ని నెరవేర్చుకోవాలి, అన్ని పాటించాలి. కానీ ముక్తి పొందినవాడు అంటే సర్వస్వం భగవంతుడే. కృష్ణుడికి అర్జునుడికి యుద్ధం చెయ్యను అని మొదట్లో అన్నాడు, తర్వాత ఏమంటాడు? నా మోహమంతా విడిపోయింది. ముక్తి పొందిన వాళ్ళకి ఈ షడ్వర్గాలు ఉండవు. కామ, క్రోధ, లోభ, మద, మాశ్చర్యాలు, మోహము, ఈ 6 అసలు ఉండవు. ఈ 6 గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మార్నింగ్ కూడా చెప్పారు జపా సెషన్లో. ఏంటి అంటే కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు? 8వ సంతానం. 7వ సంతానము బలరాముడు. 6 పోయారు. అంటే మనలో కూడా 6 అరిషడ్వర్గాలు వెళ్ళిపోయినప్పుడే బలరాముడు అనేవాడు ఒక గురువు. ఆ గురువు ద్వారా కృష్ణుని మనం చేరుకోగలము అనేది ఒక ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ పాయింట్ మార్నింగ్ ఏకాదశి రోజు మనం తెలుసుకున్నాం అనమాట. సో మీరందరూ కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. ఈ 6 అరిషడ్వర్గాలు మనకి వదిలిపోతే, కామ, క్రోధ, లోభ, మద, మాశ్చర్య, మోహాలు వదిలిపోయినప్పుడు తప్పకుండా మనకి కృష్ణుడు అనేది ఆసీనుడై ఉంటాడు మన దగ్గర. గురువుని పట్టుకుని కృష్ణుడిని చేరుకోవచ్చు. సో అవి వదిలిపోయినాయి అంటే ముక్తి మార్గం అన్నమాట. అది ముక్తి మార్గం. ముక్తి పొందినట్లు, మనం స్వతంత్రంగా ఉన్నట్లు అని అర్థం అన్నమాట. సో 2 ఉన్నారు, ఒకరేమో మోటార్ సైకిల్ మీద పోతున్నారు, ఒకరేమో నడుస్తున్నారు. 2 కూడా ముక్తి పొందే అవకాశం ఉంది, కానీ ముందు వెనకాల అవుతున్నాయి. ఎందుకు జరుగుతుంది అంటే ఎవరైతే ఆధ్యాత్మిక ఆచార్యుడు వెనకాల వెళ్తున్నారో, వాళ్ళు చెప్పినట్టు వింటున్నారో వాళ్ళు త్వరగా వెళ్తారు. లేదు ఈ జన్మకి నేను ఇంతే ఇట్లాగే ఎంజాయ్ చేస్తాను అని అనుకునేవాడు తర్వాత నెమ్మదిగా వెళ్తూ ఉంటారు అన్నమాట.
అది అక్కడ ఉదాహరణ శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చారనమాట. సో ఈ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కసారి శ్లోకం చదవండి. ఓకే, వరుసగా శ్లోకం మాత్రమే చదవండి. జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకుంటారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. చదవగలరా శ్లోకం? చేస్తాను మాతాజీ. ఈశ్వరః సర్వభూతానాం హృదేశి అర్జున తిష్టన్ తిష్టతి ప్రయాన్ సర్వభూతాని యానారూఢాని మాయయా. నెక్స్ట్. హరే కృష్ణ. ఉమా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేऽర్జున తిష్టతి బ్రహ్మయాన్ సర్వభూతాని యాంతారూఢాని మాయయా. నెక్స్ట్. సరిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేऽర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరి బోల్. హరి బోల్. మాతాజీ ఒక డౌట్ మాతాజీ. చెప్పండి. మీరు ముక్తి గురించి చెప్పారు కదా మాతాజీ, అక్కడి నుంచి డౌట్. ముక్తికి తపస్యకి తేడా మాతాజీ? మీరు ముక్తి గురించి చెప్తే. తపస్సు అంటే ఇంకా ఒక నామం పట్టుకుని ఒక అందులోనే ఉంటారు. తపస్సు అనేది ఇంకా వేరే సేవలు చెయ్యరు వాళ్ళు. జపం చేస్తామని జపం చేసేది ఒక తపస్సు, మనము యజ్ఞం చేసేది ఒక తపస్సు, అది తపస్సు కాదు మాతాజీ. మీరు ఒకసారి తపస్య అని చెప్పారు, తపస్సు కాదు మాతాజీ. తపస్య అన్న తపస్సు అన్న ఒకటే, వాడుకని బట్టి వస్తుంది. హరే కృష్ణ. మీనింగ్స్ అర్థమైంది మాతాజీ, అందుకని డౌట్ క్లారిఫై అనేది అర్థమైందా లేదా మీకు? అయింది మాతాజీ. అంటే ఓకే, రైట్. హరి బోల్. నెక్స్ట్. లలిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. లలిత జీ ముంబై అని ఉంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశోऽర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్. హేమరాణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేऽర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరి బోల్. హరి బోల్. ఇంకా ఉన్నారా? అయిపోయారా? 4 మెంబర్స్ ఉన్నారు మాతాజీ. ఓకే, లెట్ దెమ్ రీడ్. లక్ష్మీ జగదీష్ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశ అర్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. మాయయా. హరి బోల్. థ్యాంక్ యూ. నెక్స్ట్. ఇంద్రబోయిన మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరి బోల్. నెక్స్ట్. సూర్యకళ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేऽర్జున తిష్టతి భ్రమయాన్ సర్వభూతాని యాంతరూఢాని మాయయా. హరి బోల్. ఇంకా ఉన్నారా? అరుణ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశోऽర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరి బోల్. నెక్స్ట్. అంతే మాతాజీ, ఇంకా హ్యాండ్ రైస్ ఏం లేవు. థ్యాంక్ యూ.
సో మరి మనం ఈరోజు 2 శ్లోకాలు నేర్చుకున్నాము. ముఖ్యమైనవి ఏంటంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు, మనము భగవంతుడి మాట వినాలి. అంటే గురువుల మాట విని భగవంతుడిని ఫాలో అయినట్లయితే మనకి భగవత్ ప్రాప్తి అనేది ఉంటుంది. లేదు అంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధిలోనే చిక్కుకుని ఉండిపోతాము. దాన్ని నాశనముగా వాడారనమాట పదం. రెండవ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మన హృదయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉండి చక్కగా నిర్దేశించబడిన పనులను మనకి గైడ్ చేస్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. మనం బద్ధజీవులము, ఆయన చెప్పిందే నడుస్తుంది కానీ అహంకారంతో మనమే చేసుకుంటాము అంటే ఆ పనులు మనకి కావు అని చెప్తున్నారనమాట. హరే కృష్ణ. సో ఇంకా నెక్స్ట్ ఐ థింక్ వీ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. హరి బోల్. థ్యాంక్ యూ. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. మనకి హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఈ మధ్య సైలెంట్గా ఉంటున్నారు. 18 అధ్యాయాల క్లాస్ తర్వాత క్లాస్ సైలెన్స్ అయిపోయింది, ఎందుకో అర్థం కాలేదు. హరే ఓకే, మీకేమీ ప్రశ్నలు లేవు అంటే మనం ఎక్కువ టైం తీసుకోకుండా క్లోజ్ చేద్దాం. సో హ్యాపీ ఏకాదశి వన్స్ అగైన్ టు ఎవ్రీవన్. మళ్ళీ కూడా చక్కగా ఉండడానికి ప్రయత్నం చేయండి, భగవంతుడికి దగ్గరగా ఉండండి, అండ్ జపం ఎక్కువగా చేయండి, చక్కగా పలహారాలు చేసుకుని తినండి. సో శ్రీమదేశీ భక్తి వేదాంత స్వామి మహారాజ్ శ్రీల ప్రపాద్ की जय. वाञ्छा कल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च भक्तानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय. श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. श्री राधा मदन मोहन की जय. श्री राधा गोपीनाथ की जय. श्री राधा गोविंद जी की जय. जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. श्याम कुंड की जय. राधा कुंड की जय. गिर गोवर्धन की जय. मायापुर धाम की जय. वृंदावन धाम की जय. गंगा मैया की जय. यमुना मैया की जय. तुलसी देवी की जय. भक्ति देवी की जय. हरिनाम संकीर्तन की जय. सामवेद भक्त वृंद की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Shri Guru and Shri Gauranga. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Thank you all so much for joining. రేపు కూడా ఇదే సమయానికి ఇదే ఎంతూజియాజంతోనే జాయిన్ అవ్వండి. ఆ లాస్ట్లో ఉండే శ్లోకాలు మళ్ళీ ఒకసారి మీ దగ్గర పుస్తకాలు ఉంటే, లేదా మీరు గ్రూప్లో 108 ఉన్నాయి కాబట్టి ఆ శ్లోకాల్లో లాస్ట్వి కొంచెం ఒకసారి చదువుకొని వస్తే మనం అందరం టకటకా చదువుకుని చేసుకోవచ్చు.